హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో దోసకాయ వడియాలు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. దోసకాయలు అటుకులతో ఇలా ఒక్కసారి వడియాలు ట్రై చేయండి. సంవత్సరం పాటు నిలవ ఉండే ఈ దోసకాయ వడియాలు చాలా టేస్టీగా ఉంటాయండి. క్రంచీగా కరకరలాడుతూ పుల్ల పుల్లగా కారంగా. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. ముందుగా అయితే దీనికోసం దోసకాయల్ని కిలో తీసుకున్నానండి. దోసకాయల్ని నీట్గా కడిగి పెట్టుకోవాలి. ఇలా కడిగి పెట్టుకున్న దోసకాయల్ని ముచ్చుక తీసేసుకొని చేదు ఉందో లేదో చెక్ చేసుకోవాలండి. కొన్ని దోసకాయలు చేదు ఉంటాయి కదా, అలా చెక్ చేసుకొని స్ట్రెయినర్తో ఈ విధంగా తురుముకోవాలి. ఇలా తురుముకున్న దోసకాయ పేస్ట్లో 2 కట్టల కొత్తిమీరని ఇలా తురుముకొని వేసుకోవాలి. చిన్న చిన్న కట్టలు 2 కట్టలు తీసుకున్నాను. దీన్ని నీట్గా కడిగేసేసి ఇలా తురుముకొని వేసుకోవాలి. దీనికి సరిపడా కారాన్ని వేసుకోవాలి. పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క, కొంచెం కల్లుప్పు కలిపి మిక్సీ వేసుకున్న ఈ పేస్ట్ని వేసుకుంటున్నాను. అలాగే 4 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అటుకులు కిలో తీసుకున్నానండి. కిలో తీసుకొని కిలో అటుకులు ఒకేసారి వేసుకోకుండా కొద్దిగా ఈ పేస్ట్కి సరిపడా అటుకుల్ని కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. నాకైతే కిలో దోసకాయలకి 1/2 కిలో అటుకులు సరిపోయినాయండి. ఒకేసారి అటుకులు వేసుకుంటే మనం వడియాలు పెట్టుకునేటప్పుడు సరిగ్గా రావండి. అందుకనే కొద్దిగా యాడ్ చేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ కొంచెం గట్టిగా అనిపించే వరకు అటుకుల్ని యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నప్పుడే కారం, సాల్ట్ చెక్ చేసుకొని కావాలంటే ఇంకొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. ఇలా ముద్ద కడితే సరిపోతుందండి. ఈ విధంగా ఒకసారి చెక్ చేసుకొని అటుకులు వేయడం ఆపేయాలి. ఇప్పుడు వడియాలు పెట్టుకుందాం. ఒక టేబుల్ మీద తడి క్లాత్ని ఇలా వేసుకొని చిన్న ముద్దల కింద రౌండ్గా చేసుకొని ఇలా ప్రెస్ చేసుకొని వేసుకోవాలండి. ఇవి ఎక్కువ టైం కూడా పట్టదు, చాలా తొందరగా పెట్టేసుకోవచ్చు. పిండి వడియాల కంటే ఈ దోసకాయ వడియాలు చాలా ఈజీగా చేసుకోవచ్చండి. చూడండి, మళ్ళీ ఒకసారి ఇలా రౌండ్గా చుట్టుకొని ఇలా ప్రెస్ చేసుకొని ఈ విధంగా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న వడియాల్ని ఒక డే ఇలా క్లాత్ మీదే ఉంచేసి ఎండబెట్టుకోవాలి. మరో 2 రోజులు పళ్ళెంలోకి తీసేసుకొని ఎండబెట్టుకోవాలండి. బాగా ఎండితేనే మనకి సంవత్సరం పాటు నిలవ ఉంటాయి. ఎండిన తర్వాత ఈ విధంగా అయిపోతాయండి. ఇలా ఎండిన వడియాల్ని మనం ఇప్పుడు వేయించుకుందాం. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ విధంగా వడియాలను వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి. హై ఫ్లేమ్ పెట్టుకుంటే ఇవి మందంగా ఉంటాయి కాబట్టి లోపల సరిగ్గా వేగవు. ఇలా క్రిస్పీగా కరకరలాడుతూ ఉండే దోసకాయ వడియాలు చాలా టేస్టీగా అనిపిస్తాయండి. ఇవి మనం అన్నంతో సర్వ్ చేసుకోవచ్చు. ఉట్టిగా కూడా పిల్లలు స్నాక్స్ కింద తింటారండి. పుల్లగా కారంగా చాలా క్రంచీగా అనిపిస్తాయి. ఒక్కసారి చేసి పెట్టారంటే ఇంటిల్లపాది చాలా ఇష్టపడతారండి. క్రంచీగా ఉండే దోసకాయ వడియాలు మీకు కూడా నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.